వినాశకాలే విపరీత బుద్ధి. ప్రజావేదికని ఆ రకంగా కూల్చేయాల్సిన అవసరమే ఉందండి. సుమారు 9-10 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక పెద్ద బిల్డింగ్, దాన్ని మీకు 151 సీట్లు ఇచ్చారు, సంతోషం. ఆ సంతోషంలో ఇంకాస్త మంచి పనులు చేయాలి, కానీ దాన్ని కూల్చేసి ఏం పనులండి అవి? దాన్ని ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్గా ఉపయోగించుకోవచ్చు, వేల పడకల హాస్పిటల్గా ఉపయోగించుకుంటే అందరూ మీ పేరు చెప్పుకుంటారు కదా, ముఖ్యమంత్రి గారు చాలా మంచి పని చేశారని. లేదా ఒక పెద్ద లైబ్రరీకి ఇచ్చుకోవచ్చు. ఆ నిరుద్యోగులందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ డేటా కానీ అందరికీ అక్కడ దొరికేటట్టు చేసుకోవచ్చు కదా. మరి ఒక ఆట జరుగుతుందండి, ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, ఓడిన వాళ్ళు వచ్చేసి గెలిచిన వాళ్ళు వచ్చేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారు. మీరు కూడా మీకు 151 సీట్లు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు కానీ ఒక్కసారి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, మీరు మా నాన్నగారు మంచి మిత్రులు కదా, నేను మొట్టమొదటిసారి చిన్న వయసులో అయిన ముఖ్యమంత్రిని కదా, మంచి పరిపాలన చేయాలంటే ఎలా చేయాలి, సుపరిపాలన ఇవ్వాలంటే ఎలాంటి చేయాలని మీరు ఒక సలహా కానీ చంద్రబాబు గారిని అడుగుంటే, అది కానీ రాష్ట్ర ప్రజలు కానీ చూసుంటే ఖచ్చితంగా 20 సంవత్సరాలు మళ్ళీ మీరే సీఎంగా కొనసాగేవాళ్ళు. మీరు ప్రశ్నిస్తే గొంతు నొక్కడం, అడిగితే కేసులు పెట్టడం, ప్రతిపక్షం వాళ్ళ మీద ఏమేమి పెట్టాలా, వాళ్ళని ఎట్టెట్లా హింసించాలి, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి, దీని మీదే దృష్టి సారించారు తప్ప మంచి పరిపాలన ఇద్దామనేది మీది ఎక్కడా లేదు. అందుకే ఖచ్చితంగా మే 13న మీకు తప్పదు భారీ మూల్యం.